నమస్తే ఆడియన్స్కి. ఏం చేయాలండి? ఫస్ట్ పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకోవాలమ్మా. కొలత ఏంటండి? 1 గ్లాసు తెలగపిండికి గ్లాసున్నర మంచినీళ్ళు వేసి మరగనివ్వాలమ్మాయి. తర్వాత ప్రాసెస్ ఏంటి అత్తయ్య గారు? అల్లం ఇంచున్నర, ఎల్లుల్లిపాయలు 7, 8, 4 పచ్చిమిరకాయలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేయాలి. అవన్నీ కలిపి కలంలో దంచుకోవాలి. కచ్చపిచ్చగా ఉంటే చాలు. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. అలా మరిగిస్తూ పసుపు కొంచెం ఉప్పు కలుపుకొని అలా కాసేపు పచ్చిపోయే వరకు మరగనివ్వాలి. బాగా మరుగుతుందేమో ఒకసారి చూడండి. పచ్చి తగ్గిపోయిన తర్వాత తెల్లపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అత్తయ్య గారు దీనివల్ల ఉపయోగాలు చెప్పండి కొన్ని. ఇది వాడిన వారికి నడునొప్పి తగ్గుతుందమ్మా. అలాగండి. ఇంకానండి? ఒళ్ళు పట్లు కూడా ఇస్తాయన్నమాట. బలంగా ఉంటుంది, ఎముకలు దృఢత్వం అట్టా ఉంటుంది, దృఢత్వం వస్తుంది. అలాగేనండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. నీళ్ళు ఇంకిపోవాలంటారా? ఆ నీరు ఇంకిపోయి కొంచెం చెమ్మగా ఉన్నదనగా దించేసుకుంటే అప్పుడు పోపు పెట్టేసుకోవచ్చు. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని 2 గరిటెలు నూనె పోసుకొని పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ముందుగా మినపప్పు వేసి వేయించుకోవాలి. అది సగం ఏరిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఎర్రగా వేగనివ్వాలి. ఉడకపెట్టుకున్న మిశ్రమాన్ని వేయించుకున్న పోపుల్లో వేసేసుకోవాలి. శుభ్రంగా కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం కారం వేసుకుని కలుపుకుని కట్టేసుకోవచ్చు. అంటే కొంతమంది కారాలో వేరియేషన్ ఉంటుంది కదండి, ఎక్కువ ఒకరు తింటారు, తక్కువ ఒకరు తింటారు, అలాగండి. వాళ్ళ అలవాట్లను బట్టి వేసుకోవచ్చమ్మా. ఇంకా కలిపేసుకుని ఇంకా దింపేసుకోవడమేనండి. దింపేసుకో. కూర అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. మేము అందరం తిన్నాం. ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్ టేస్ట్ ఉంది.